ఫైనల్లీ మన లోగో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ లోగోని నేను ఫాంట్ సైకాలజీ అండ్ కలర్ సైకాలజీని యూజ్ చేసి ఇలా డిజైన్ చేశాను. వీడియో స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఇమాజిన్, మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళారు. అక్కడ మీరు మిక్చర్ ప్యాకెట్ని తీసుకోవాలనుకున్నారు. అక్కడ 2 సిమిలర్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి హల్దీరామ్స్ నుంచి ఒక ప్రోడక్ట్ ఉంది అండ్ ఒక లోకల్ ప్రోడక్ట్ అనేది ఉంది. అండ్ ఆ 2 ప్రోడక్ట్స్కి సేమ్ ప్రైస్, సేమ్ క్వాలిటీ. అఫ్ కోర్స్ 2 ప్రోడక్ట్స్ అనేవి సేమ్ ప్రైస్ ఉండదు, జస్ట్ అనుకోండి. ఇప్పుడు మీరు ఏ ప్రోడక్ట్స్ చూస్ చేసుకుంటారో చెప్పండి. నాకు తెలిసి 110% మీరు హల్దీరామ్స్ ప్రోడక్ట్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ బ్రాండ్ మీరు ఎమోషన్ని బిల్డ్ చేసింది. మీరు ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ అయినా, మీరు ఒక స్టార్టప్ని స్టార్ట్ చేయాలనుకున్నా అండ్ ఒక ఫ్రీలాన్సర్ అయినా మీకు ఒక బ్రాండెడ్ లోగో ఎలా డిజైన్ చేయాలో తెలియాలి. అండ్ ఇన్ దిస్ వీడియో కలర్ సైకాలజీ నుంచి, ఫాంట్ సైకాలజీ నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒక ప్రాపర్ బ్రాండెడ్ లోగో ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో కవర్ చేశాను. ఫస్ట్ ఏ లోగోకైనా మెయిన్గా కావాల్సింది ఒక బ్రాండ్ నేమ్. అఫ్ కోర్స్ మీ బిజినెసెస్కి బ్రాండ్ నేమ్ ఉండొచ్చు. ఒకవేళ లేకపోతే మీరు చాట్‌జీపీటీని యూజ్ చేసి ఈజీగా బ్రాండ్ నేమ్ని జనరేట్ చేయొచ్చు. నేను కూడా చాట్‌జీపీటీని యూజ్ చేసి బ్రాండ్ నేమ్ని జనరేట్ చేశాను. చాట్‌జీపీటీ నాకు ఇచ్చిన నేమ్ భ్రమ్ ఏఐ. అండ్ ఈ లోగోని మనం చెక్ చేసుకోవాలి, ఆల్రెడీ దీనిపైన బిజినెస్ ఉందా లేదా అని. కలర్ సైకాలజీ. కలర్స్ అనేవి జనాల్లో ఒక ఎమోషన్ని బిల్డ్ చేస్తాయి. అండ్ కరెక్ట్ కలర్స్ చూస్ చేసుకోకపోతే మీ బ్రాండ్ ఎవరికీ గుర్తుండదు. డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఎమోషన్స్ని బిల్డ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ అనేది ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది, అండ్ ఆరెంజ్ అనేది ఒక క్రియేటివిటీని బిల్డ్ చేస్తుంది, అండ్ రెడ్ అనేది పవర్ని బిల్డ్ చేస్తుంది, అండ్ బ్లాక్ అనేది లగ్జరీని బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు నేను క్రియేట్ చేసే లోగోకి 2 కలర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఒకటేమో ఆరెంజ్ అనేది క్రియేటివిటీ అండ్ ఎనర్జీని పోర్ట్రేట్ చేస్తుంది. అండ్ ఇండిగో బ్లూ అనేది స్పిరిచువాలిటీని పోర్ట్రేట్ చేస్తుంది. ఫాంట్ సైకాలజీ. ఫాంట్స్ అనేవి మన లోగోకి ఒక వాయిస్ లాంటివి. ఎలా అంటే ఇప్పుడు మీకు 2 ఫాంట్స్ని చూపిస్తాను. ఒకటేమో ఎవరినైనా హార్మ్ చేయడానికి వెళ్తున్నట్టు ఉంటుంది, అండ్ ఇంకోటి ఎవరినైనా మిస్ అవుతున్నట్టు ఉంటుంది. బేసికల్లీ ఎడ్జెస్లో రౌండెడ్ ఉన్న ఫాంట్స్ అనేవి ఒక ప్లేఫుల్లో ఉంటాయి, అండ్ ఒక షార్ప్ ఎడ్జెస్ ఉన్న ఫాంట్స్ అనేవి ఒక ప్రీమియం లుక్ని అయితే ఇస్తుంటాయి. ఇప్పుడు నేను క్రియేట్ చేసే లోగోకి సాన్స్ సెరిఫ్ మోన్స్టరేట్ ఫాంట్ అయితే యూజ్ చేసుకుంటున్నా, ఎందుకంటే అది చూడటానికి అండ్ గుర్తుండడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు క్యాన్వాలో లోగోని క్రియేట్ చేసుకున్నాం. ఫస్ట్ మన బ్రాండ్ నేమ్ బట్టి జనాలకి ఏం గుర్తొస్తుందో ఫస్ట్ చూస్ చేసుకోవాలి. ఇన్ మై కేస్ బ్రహ్మ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆ లోటస్. సో ఆ లోటస్ని నా లోగోలో యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఏఐ. ఫస్ట్ మనం బ్రౌజర్కి అయితే వెళ్ళాలి. బ్రౌజర్లో క్యాన్వా అని సెర్చ్ చేయండి. క్యాన్వా వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సర్చ్లో లోగో అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు రెడీమేడ్గా చాలా టెంప్లెట్స్ ఉంటాయి, వాటిని కూడా వాడచ్చు. నేను బ్లాక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డిజైన్ టెంప్లెట్స్ అనేవి నేను లోటస్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి లోటస్ని సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు చాలా ఉన్నాయి, వీటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ లోగో అనేది బాగా నచ్చింది నాకు, సో దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. నేను చూస్ చేసుకున్న కలర్స్ ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆరెంజ్ అంటే డైరెక్ట్ ఆరెంజ్ సెలెక్ట్ చేసుకోకపోయినా పర్లేదు, దానికి దగ్గరలో ఉన్న కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లోగో అనేది కంప్లీట్ లోగో లాగా లేదు, ఇక్కడ కర్వ్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో ఎలిమెంట్స్కి వెళ్ళి కర్వ్స్ అని సెర్చ్ చేస్తున్నాం. దీన్ని అడ్జస్ట్ చేయాలి, కొంచెం టైం పడుతుంది. అడ్జస్ట్ చేశాక కలర్ని చేంజ్ చేయాలి. దీన్ని డూప్లికేట్ చేస్తున్నా, ఇటు సైడ్ కూడా ఫిక్స్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడొచ్చు, ఇటు సైడ్ కూడా సెట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఫాంట్ మన లోగో నేమ్ డైరెక్ట్గా టైప్ చేస్తే సరిపోతుంది, భ్రమ్ ఏఐ. సో స్పేసింగ్ని కూడా సెట్ చేసుకోవాలి మనం. మేక్ ష్యూర్ ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్కి టచ్ కాకుండా చూసుకోండి. అండ్ కలర్ని ఇండిగో బ్లూని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మన లోగో సింబల్ని అయితే కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఏఐకి సంబంధించిన ఎలిమెంట్స్ అయితే లోగోలో యాడ్ చేయాలి. సో దానికోసం నేను ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఏఐ అని సెర్చ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది నాకు బాగా నచ్చింది. దీన్ని ఇప్పుడు నా లోగోలో నేను మిడిల్లో సెట్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని క్రాప్ అయితే చేస్తున్నా, సో దట్ ఆ లోగోలో మనకి బాగా సెట్ అవుతుంది. దాన్ని క్రాప్ చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. ఇక్కడ మధ్యలో గ్యాప్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ మధ్యలో ట్రయాంగిల్ షేప్ అనేది ఫామ్ అయింది. ఈ ట్రయాంగిల్లో మన లోగో కలర్ని నింపేద్దాం. సో ఎలిమెంట్స్కి వెళ్ళి
ట్రయాంగిల్ అని సెర్చ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ సెట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాం, మాన్స్టర్ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అండ్ దిస్ ఈజ్ హౌ అవర్ లోగో ఫైనల్లీ లుక్స్. లోగోకి ఒక బ్రాండెడ్ ఐడెంటిటీ అనేది వచ్చిందని నేను ఫీల్ అవుతున్నా. ఇప్పుడు మన లోగో యొక్క సింబల్ అండ్ లోగో యొక్క టెక్స్ట్ అనేది అంటే బ్రాండ్ నేమ్ అనేది సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. సో సింప్లీ లోగో మీద క్లిక్ చేసి కాపీ చేసి నెక్స్ట్ పేజ్ యాడ్ చేసి అక్కడ పేస్ట్ చేస్తున్నా అండ్ టెక్స్ట్ని కూడా సేమ్ అలాగే పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు లోగో అనేది సపరేట్, బ్రాండ్ నేమ్కి ఒక సపరేట్ అండ్ లోగో సింబల్కి సపరేట్. కంప్లీట్ లోగోకి ఒక పేజ్ అండ్ లోగో సింబల్కి ఒక పేజ్ అండ్ బ్రాండ్ నేమ్కి ఒక పేజ్. సో ఇలా అనమాట ఒక బ్రాండెడ్ లోగోని క్రియేట్ చేసుకోవచ్చు. సో మన లోగో అనేది కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మనకు నచ్చిన సైజ్ అండ్ క్వాలిటీని ఇంక్రీజ్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేసే చాలు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా మీరు ఒక బ్రాండెడ్ లోగోని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన లోగోలో కలర్ సైకాలజీ అనేది ఉంది, ఫాంట్ సైకాలజీ అనేది ఉంది అండ్ మెయిన్లీ బ్రాండ్ నేమ్కి లోగోకి కనెక్షన్ అనేది బిల్డ్ అయింది. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా 3 బిజినెస్ ఐడియాస్ని డిస్కస్ చేశా. అవేంటో తెలియాలంటే ఈ వీడియోని చూడండి. అండ్ మైసెల్ఫ్ దినేష్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.